మరెన్నో వందల సంవత్సరాల నుంచి పూర్వకాలమైన వీరభద్రస్వామి గుడి ఇక్కడ ఉందన్నమాట. గోనకొండ గ్రామంలో, ప్రకాశం జిల్లా, చేమకుర్తి మండలం అన్నమాట. ఇక్కడ స్టోరీ చెప్పాలనుకుంటే శివుడి జటాజుట నుంచి ఒక ఎంట్రుక నుంచి ఆవిర్భవించిన వీరభద్రస్వామి గుడి గోనగుంటలో అతి పురాతనమైన కాలం నుంచి ఉంది. 300 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఇక్కడ శివాలయం, నరసింహస్వామి గుడి, వీరభద్రస్వామి గుడి ఉంది. మరియు కింద గుహలో ఉన్న ఒక నాగుపాము 3 గుడులకి తిరుగుతూ ఉంటుంది అనమాట. అత్యంత విధంగా నరసింహస్వామి గుడిలో పూజారికి ఒక నాగుపాము అనేది కనపడింది. ఇంకెప్పుడు లోపలికి వెళ్ళినా, గర్భగుడిలోకి వెళ్ళినా మామూలుగా చలనం చేస్తూ వెళ్తాడు పూజారి. వీరభద్రస్వామి అంటే మీకు అందరు తెలుసు కదా, పెద్ద ఖడ్గం పెట్టుకొని ఊరు మొత్తం కాపలా కాస్తుంటాడు. శివుడు ఎక్కడ ఉన్నాడో వీరభద్రస్వామి గుడి కూడా కరెక్ట్గా అక్కడే ఉంటాడు. నందీశ్వరుడు అయితే శివుడు ముందు బయట వాహనంగా ఉంటాడనమాట నందీశ్వరుడు. మరియు వీరభద్రస్వామి ఊరిని మొత్తం కాపాడుతూ, దుష్టపేటలు ఎటు రాకుండా కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ భూగర్భంలోంచి ఒక గుహ ఉంది, పెద్ద గుహ. ఆ గుహలో పాము తిరుగుద్దని అందరు నమ్ముతారు. ఆ గుహ ఇప్పుడు పూర్తిగా బూడిపోయిందనమాట. అక్కడ మరియు నాగార్ ఇక్కడ మీరు చూస్తున్నారు భూమిలోంచి బయటపడ్డ శాసనాలు అనమాట. చదవటానికి కూడా వాళ్ళేంది ఒక దేవనాగర్లిపి శిలాశాసనం అనమాట. భూమిలోంచి బయటపడ్డ శిలాశాసనాన్ని బయట పెట్టారు. పూర్వకాలమైన వీరభద్రస్వామి గుడి చాలా పూర్వకాలమైంది, శివుడు ఉన్నప్పటి నుంచి ఉందంట. మరియు మీరు కానీ నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ అడ్రస్కి రావాలంటే ముందు చేమకుర్తి వచ్చి, చేమకుర్తి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోనగుంట గ్రామంకి వచ్చి ఈ పూర్వకాలమైన గుళ్ళన్నీ ఒకసారి చూసి వెళ్ళొచ్చు. శివాలయం, నరసింహస్వామి మరియు వీరభద్రస్వామి గుడి పూర్వకాలం నుంచి ఉన్నాయన్నమాట. ఒకసారి విజిట్ చేయండి. ఒకవేళ నా వీడియో చూసిన వాళ్ళందరూ ఒకవేళ రావాలనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్.